అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఈ సీట్ నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని అధికార పార్టీ నేతలు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఓటమి భయంతోనే ఈ విధంగా అడ్డదారులు తొక్కుతూ దాడులకు తెగబడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని గ్లాస్ పార్టీకి కేటాయించినప్పుడు అందరూ పెదవి విరిచారు. వైసీపీ నేతలైతే పండగ చేసుకున్నారు. జనసేనలోని అసమ్మతి నేతలు కూడా తిరుపతికి బదులు వేరే సీటు తీసుకోవాలి అన్నారు. టీడీపీ నేతలు కూడా తమకు టికెట్ ఇస్తే గ్లాస్ పార్టీలోకి మారతామనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తిరుపతి టీడీపీకి అనుకూలమైన సీటు. ప్రజారాజ్యం సమయంలో ఇక్కడి ఓటర్లు చిరంజీవిని గెలిపించారు. గత ఎన్నికల్లో వైసీపీ జిమ్మిక్కులు చేసి నెగ్గిందనే చెబుతారు. అయితే ఈసారి జనసేనకు సీటు కేటాయించడంతో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీంతో తిరుపతి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గెలిచినట్టేనని భావించారిక్కడి జనం. సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తనయుడే ఈ నేత. కానీ ఫ్యాన్ పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భావిస్తున్నారు. వాస్తవానికి బయటి నేతకు టికెట్ ఇస్తారని వైసీపీ కూడా ఊహించలేదు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊక విజయ్ కుమార్ తో పాటు మరికొందరు నేతలు టీడీపీ టికెట్ ఆశించారు. ఎవరికి వారు తమ ప్రణాళికలు, వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. ఎవరు ప్రత్యర్థైతే తమ ప్లాన్ తో పాటు స్ట్రాటజీని రెడీ చేసుకున్నారు. టీడీపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా అసమ్మతి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనుకున్నారు. అభ్యర్థికి నామమాత్రంగా ప్రచారం చేసేవారే ఉంటారని భావించారు. ఇక తమ గెలుపు నల్లేరుపై నడకేనని అనుకున్నారు. చివరకు పోలింగ్ బూత్స్ లో ఏజెంట్లు కూడా ఉండకుండా ప్లాన్ చేశారు. తమ బూత్ ఏజెంట్ ఎవరో ఫిక్స్ చేస్తూ అవతలి వారిని తమ దారికి ఎలా తెచ్చుకోవాలి అని ప్లాన్ చేసుకున్నారు. తిరుపతి టికెట్ ఎవరికిచ్చినా పోలింగ్ ఏకపక్షమవుతుందని భావించారు. కానీ ఆరణి శ్రీనివాసులు జనసేన నుంచి పోటీ చేయడం ఊహించని ట్విస్ట్ గా మారింది. ఈ నేత నాన్ లోకల్ అని గట్టిగా ప్రచారం చేయాలనుకున్నారు. కానీ భూమన కుటుంబం కూడా కడప జిల్లా నుంచి వచ్చిందే అనే చర్చ జరుగుతోంది. దీంతో వైసీపీకి ఈ అంశం వర్కౌట్ కాలేదు. తమ వ్యూహం బెడిసి కొట్టిందని తెలుసుకున్నారు. తిరుపతిలో వైసీపీ గెలుస్తుందనే భావన చాలా మందిలో చాలా గట్టిగా ఉండేది. కానీ ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని ఫ్యాన్ పార్టీ అడ్డుకోవడంతో ప్రజలు వైసీపీని అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు, గతంలో జరిగిన ఇలాంటివి ఒకదాంతో మరొకటి లింక్ అవుతూ వచ్చాయి. తిరుపతి నుంచి ప్రజారాజ్యం తరపున చిరంజీవి పోటీ చేసినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఆయన అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు వేయించిన అంశాన్ని స్ఫురణకు తెచ్చుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థుల నామినేషన్ పత్రాల చించివేత, సహకార ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలను తిరుపతి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారాన్ని అడ్డుకోవడం వైసీపీ చేసిన అతిపెద్ద తప్పని జనం భావిస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కరుణాకర్ రెడ్డి తంటాలు పడాల్సి వచ్చింది. జనసేన అభ్యర్థి చిత్తూరు నుంచి వేలాది మంది రౌడీలను తీసుకొచ్చారని ఆరోపించారు. అలాగే వైసీపీ కార్పొరేటర్లను జనసేనలో చేర్చుకునేందుకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఆఫర్ చేశారని చెప్పడంతో అధికార పార్టీకి సరైన నేత దొరికాడనే భావనకు తిరుపతి వాసులు వచ్చేశారు. స్థానికేతర నేత వైసీపీ ముందు తట్టుకోలేరని భూమన అనుకున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు జనసేనను టార్గెట్ చేస్తున్నారని తెలుసుకున్న తిరుపతి ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వెనుకాడడం లేదు. జనసేన అభ్యర్థి ప్రచారాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు అడ్డుకున్న తరువాత తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అధికార పార్టీకి గుడ్ బై చెప్పి
జనసేన టీడీపీలో చేరుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు తిరుపతిలో గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. పైగా ఫ్యాన్ పార్టీని జనం తిట్టిపోస్తున్నారు. ఈ స్థానంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.